ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, తులలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా అవి మన మంచికి అనుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. మీరు కన్నగల ఒక ఉద్యోగం మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనం ఎంత వస్తుందో ఖర్చు అంతే ఉంటుంది. ఖర్చుకు మీరు వెనకాడరు. శుభకార్యాలు ఖర్చు పెడదాం, రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇటువంటి మీద మీరు ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న బంధం పెరుగుతుంది. వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. మనం బాగుండడం కంటే మన కుటుంబం బాగుండాలి, సహోదరు సహోదరు మధ్య విభేదాలు లేకుండా చల్లగా ఉండాలి, బాగుండాలనే భావంతో మీరు ముందుకెళ్తారు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే నేనున్నాను అండగా ఉంటారు. అదేవిధంగా సహోదరి సహోదరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటున్నారో అదేవిధంగా కుటుంబం మీద కూడా ఎక్కువగా చూసుకోవడం అనేది చెప్పదగినది. రేపొద్దున ఇరుపక్షాల వల్ల గొడవలు రాకుండా సామరస్యంగా ఉండడం కోసం చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా వస్తుంటాయి, వాటికి మీరు భయపడిన అవసరం లేదు. మనస్సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీకు ఏది అనిపిస్తుందో అది చేయండి. అయితే చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలు అనుకున్న వారికి ఇప్పటి నుంచే ప్లాన్ చేయొచ్చు. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దాము అనుకునే వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా కొత్త కోర్సు నేర్చుకోవాలి, అందరికంటే మనం ముందు ఉండాలి, పోటీతత్వం మనకు అవసరం లేదు. కానీ మన కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా నలుగురి కంటే మనం ముందు ఉండాలి అనే భావంతో ఉంటారు. ఇది మంచి సూచకమే. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఒక ప్రాజెక్ట్ చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగం వచ్చింది ఇంకా జాయిన్ అవుతున్న టైంకి మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం, అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే మీకున్న సంకల్పం బలం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రమోషన్ వస్తుంది కానీ ఇంక్రిమెంట్లు ఉండవు. మీరు ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లేకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం కూడా. అయితే ఏం జరిగినా మన పని మనం చేయాలి, ఇచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి. పేరు ప్రఖ్యాతలు మనకు అవసరం లేదు, అది అబంధట అవే వస్తాయి అన్న భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తు కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తారు. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, బుధవారం నాడు వినాయకుడికి గకారక అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.